పెసరపప్పు సిర్రాకు ఫ్రై చేసిన పప్పు. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి, కొత్తిమీర, టమోటాలు, చింతపండు. సిర్రాకు కడిగి సన్నగా తరిగేసుకున్నాను. పెసరపప్పు కడిగి పెట్టాను. తిరగమాతకు ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, మెంతి పొడి, ఉప్పు, నూనె. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఎర్రగా ఎంచుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఎర్రగా వేగిపోయి ఇప్పుడు పెసరపప్పు. ఈ పెసరపప్పు పచ్చి వాసన పోయిన దాకా బాగా ఎంచుకోవాలి. అప్పుడే పప్పు టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మెంతి పొడి, కొద్దిగా ఇంగువ, కొద్దిగా చింతపండు అన్నీ ఒకసారి బాగా కలబెట్టేసి అన్నీ పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి కడిగి పెట్టిన 1 కప్పు సిర్రాకు. దీన్ని పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమోటాలు వేసుకోవాలి. టమోటాలు కూడా బాగా మగ్గిపోవాలి. కొద్దిగా ఉప్పు, చివరగా నీళ్ళు వేసుకొని మూత పెట్టి 2 విజిల్లు వచ్చిందాకా ఉడికించుకోవాలి. 2 విజిల్లు అయిపోయింది. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఎనపేసుకోవాలి. పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవాలి. ఇంతే అండి పప్పు. ఇది అన్నంలో వేసుకొని కొద్దిగా